ఇప్పుడు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్గా మారింది. బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎలక్షన్లపై భారీగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 9th షెడ్యూల్లో చేర్చడం కుదరదు అని చెప్పి ప్రకటించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలంతా కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రరావు 9th షెడ్యూల్లో చేర్చడం కుదరదు బీసీ రిజర్వేషన్లకు చెందిన అంశానికి సంబంధించి అని మాట్లాడారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలు చేయలేనటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ మీద నెపమేసి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో 42% బీసీ బిల్లు అమలు చేస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు సంపూర్ణ మద్దతు ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. మద్దతు ప్రకటించడమే కాకుండా మీరు ఏదైతే బిల్లులో ముస్లిం అనే పదాన్ని జోడించి రాజ్యాంగం వ్యతిరేకిస్తున్నటువంటి అంశాన్ని జోడించారు, సుప్రీంకోర్టు వ్యతిరేకంగా ఉన్నటువంటి జడ్జిమెంట్ విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలా. ఆ విషయాన్ని మీరు మతం పరమైనటువంటి అంశాన్ని జోడిస్తే రేపు బీసీలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఆ పదాన్ని తొలగించండి అని మేము శాసనసభలో ఈ ప్రభుత్వానికి చెప్పినాం. కానీ ఆ రోజు సభానాయకుడి నుంచి సమాధానం లేదు, సంబంధిత శాఖ మంత్రి నుంచి సమాధానం లేదు. తిరిగి రెండవ రోజు కూడా మేము లిఖితపూర్వకంగా ఇచ్చినాం. మీరు చేస్తున్నటువంటి తప్పిదం వల్ల బీసీలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పినాం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పలేదు. గతంలోనే రాజశేఖర రెడ్డి గారి సమయంలో 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు పట్టణాలలో ఉన్నటువంటి బీసీలకు ఎందరికో అన్యాయం జరిగింది. ఈ విషయాల మీద కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళు అమలు చేయలేక, ఈ 42% బీసీల రిజర్వేషన్ అమలు చేయలేక ఏ రకంగా ముందుకు పోవాలన్నా తెలియనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని బదనాం చేసేటటువంటి పరిస్థితి. గొప్పగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని మాటల విషయాలకు సమాధానం చెప్పండి. మీరు చెప్తున్నారు కదా గొప్పగా, ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారు కదా, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీలకు సప్లా నిధులు ఇస్తామని చెప్పారు. 42% రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు మంత్రి పదవులు అని చెప్పారు. రాష్ట్ర కార్పొరేషన్లలో 42% ఇస్తామని చెప్పారు. 3 బడ్జెట్లు అయినాయి. ఎప్పుడన్నా ₹1 ఈ సప్లాన్ బీసీ నిధులకు ఇచ్చిర్రా? 42% ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవులు ఉన్నాయా? ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో బీసీలు ఎందరున్నారు? ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఏం చెప్పారంటే, దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి చర్చిస్తే అదేదో భారతీయ జనతా పార్టీ 42%కి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒక విషయం తెలవాలా. ఒక పక్క మీ ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ మీ నాయకుడు ఏం చెప్తాడంటే, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తిరుగుతూ తెలంగాణలో గొప్పగా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నాం, కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి అని చెప్తారు. ఇంకో పక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేము ఢిల్లీకి వెళ్తున్నాం, రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్ళి మేము నరేంద్ర మోడీ గారికి దరఖాస్తు ఇప్పిస్తామంటారు. దీంట్లో ఏది నిజం? మీ రాహుల్ గాంధీ గారేమో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలైపోయిందని మాట్లాడతాడు. అటు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గొప్పగా ఇక్కడ అక్కడ 2 రాష్ట్రాలలో అమలు చేస్తున్నామని దేశం మొత్తం ప్రచారం చేసుకున్నారు. ఎక్కడ అమలైంది? ఏ బీసీలు కుర్చీలలో కూర్చున్నారు? ఏ బీసీలకు లబ్ధి జరిగింది? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీసీలను మోసం చేసే ప్రక్రియనే ప్రారంభించింది. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి మీద మాకు అనుమానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కావాలని ఈ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నది. తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే 9th షెడ్యూల్లో ఎలా పెట్టారో చూద్దామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్ చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు చాలా గొప్ప నాయకుడు. నిజంగా మీ కాంగ్రెస్ పార్టీ అంత గొప్ప పార్టీ అయితే, బీసీల మీద కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంటే ఈరోజు పొన్నం ప్రభాకర్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయమనాలా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెయ్యరు. అదెందుకు? గత చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఒక్కసారి చెప్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనాడైనా బీసీ ముఖ్యమంత్రి అయిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలలో 4 ముఖ్యమంత్రులను మార్చిండ్రు. ఏ రోజు కూడా ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీకి అవకాశం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయింది. బీసీలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల కారణంగానే దేశమంతా కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయింది. మినుకు అంటూ కర్ణాటక, తెలంగాణ కొన్ని రాష్ట్రాలలో ఉండేవరకంటే కాంగ్రెస్ పార్టీ ఏదో గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే బాధ్యత మీది. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 285ని సవరణ రాష్ట్ర శాసనసభకు ఉన్నప్పుడు న్యాయ నిపుణులతో చర్చించి, ఇక్కడ అవకాశాలు ఉన్నటువంటి వాటి గురించి న్యాయ నిపుణులతో చర్చించరు. కానీ ఏ విషయమైతే రాజకీయంగా ఉపయోగపడుతుందో, ఏ విషయమైతే రాజకీయంగా ఒక పార్టీని బదనాం చేసి లబ్ధి పొందాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మేము భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో మద్దతు ఇచ్చి మా చిత్తశుద్ధిని ప్రకటించినాం, మా ఆలోచన విధానాన్ని చెప్పినాం. ఈరోజు భారతదేశ ప్రధానమంత్రిగా ముచ్చటగా 3వ సారి ఈరోజు బీసీని కూర్చోబెట్టింది భారతీయ జనతా పార్టీ.
ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీ దేశానికే మూడవసారి బీసీ ప్రధానమంత్రి చేసినాం. మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాలలో భారత క్యాబినెట్లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి సందర్భాలలో ఏ రోజైనా బీసీలకు ఈ రకమైనటువంటి అవకాశం వచ్చిందా? అందుకే కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం చేతగాక, ఈ బిల్లు మీద ఎట్లా ముందుకు పోవాలనో ఎట్లా అమలు చేయడం చేతగాక ఈరోజు భారతీయ జనతా పార్టీని బదనాం చేసేటటువంటి పని మొదలుపెట్టుకున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కాంగ్రెస్ పార్టీని నమ్మరు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను, ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళు ఢిల్లీకి రెగ్యులర్గా వాళ్ళకు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఈ రాష్ట్రంలో తక్కువ ఉంటారు, ఢిల్లీలో ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఢిల్లీకి ఏ రకంగా వేయరు, ఎందుకు వేయరు, ఢిల్లీకి వాళ్ళ పార్టీ పని మీద పోయినా కూడా మేము ప్రజలకు పని కొరకు పోయినామని చెప్పుకునేటప్పుడు ప్రయత్నం చేస్తారు. ఏది వాళ్ళు ఢిల్లీకి పోవాలన్నా రావాలన్నా ఏది పోవాలో వాళ్ళ ఇష్టం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అమలు చేయడం చేతగాక భారతీయ జనతా పార్టీని బదనాం చేసేటటువంటి ప్రక్రియ ఏదో ప్రారంభించారో దాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా ఖండిస్తున్నారు. మొత్తమే చూసుకోవచ్చు, బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని చెప్పి బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.